నమస్తే ఫ్రెండ్స్. నేను మణి నీలపూజ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక వీడియో తీద్దాం అనుకున్నాము. బట్ ఏమైందిరా అంటే నిమజ్జనం. వినాయక చవితి అయిపోయింది కదా. 5 రోజులకు నిమజ్జనం చేస్తారు కదా మన భక్తులు. ఆ నిమజ్జనం ఎక్కడ చేయాలి? చెరువులలో. ఏదో ఒకటి గుంటలు నీళ్ళు ఉంటే దాంట్లో. సో ఆ నిమజ్జనం కోసం, ఆ వీడియో కోసం బయలుదేరాము. అయితే రాజంపేట పోల్ చెరువు అనుకున్నాం. బట్ రాజంపేట పోల్ చెరువు పోలితే అక్కడ ఎన్ని నీళ్ళు ఉన్నాయో, ఏం కథ, ఎన్ని విగ్రహాలు పడి ఉన్నాయో చూడరు. మీరే చూడండి. పోతే మీరు చూస్తున్నదంతా పోల్ చెరువు అనమాట. మనం పోల్ చెరువులో నుంచే వెళ్తున్నాము. ఇదంతా చెరువే. బట్ చెరువులాగా కాకుండా ఏదో పక్క రోడ్డు పక్కన చెరువులో కొద్దిగా నీళ్ళు, అంటే గుంటలో నీళ్ళు ఉన్నాయి. చెరువు పక్కన గుంట నీళ్ళు అన్నట్టుగా ఉన్నది, కానీ చెరువే. మనం చెరువులోంచే బయలుదేరుతున్నాం. ఒక మోస్తారు నీళ్ళు ఉన్నాయి. విగ్రహాలు అయితే ఒక 3 అడుగులమైన అంతే, చిన్న చిన్న విగ్రహాలు అంతే, కానీ పెద్ద ఏం లేవు. కానీ ఇక్కడ విగ్రహాలన్నీ ఎక్కడ పోయినా తెలుసా? అది సిద్ధులపల్లి తవ్వుతున్నారు కదా, అక్కడేమో వేసినారేమో అనుకున్నాను. సరే, బట్ అక్కడికి వెళ్ళాము, అక్కడ లేదు. మూలంగా మొత్తం అన్నీ నాకు తెలిసి సిద్ధవటంలో పడిపోయినాయి. సిద్ధవటంలో నిమజ్జనం చేశారు వినాయక స్వామిని. సిద్ధవటానికి మనకు సమయం లేకపోయింది. కాబట్టి మిత్రులారా, ఈ ఫుటేజ్ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. అయితే కొన్ని అద్భుత దృశ్యాలు. పోలి చెరువు అద్భుతంగా కనబడింది. పోలి చెరువులోంచి నేరుగా పోలి గ్రామంలోకి వెళ్ళాం. ఆ గ్రామంలోంచి మళ్ళీ మెయిన్ రోడ్లోకి అందుకొని ఒకే దారి పట్టుకొని వచ్చేసాం. వేణుగోపాల స్వామి టెంపుల్ క్రాస్, రామ్నగర్ బ్రిడ్జ్, రాజంపేటతో దయాండ్. చెరువులో చిన్న గుంటల నీరు చూస్తున్నాం కదా. ఇది ఇక్కడ కొందరు చిన్న చిన్న వినాయకుల బొమ్మలు ఇక్కడ వేసారు. ఒక 3 అడుగులమైన 4 అడుగులమైన ఉంటాయి. అవి కూడా సరిగా మునగలేదు. లోపల లోతు వేసినా కూడా అదంతే ఉన్నాయి. సో అదండి విషయము. పోల్ చెరువులో అయితే నీళ్ళు లేవు, కానీ చెరువు మాత్రం ఉంది. ఇంకా మనం ఇక్కడి నుంచి అలా బయలుదేరి ఇక్కడి నుంచి రౌండ్ వెనక్కి తిప్పుకున్నాం. బ్యాక్ సైడ్ నుంచి అది ఇక్కడ గుంట ఉంది. ఈ గుంటలో కూడా విగ్రహాలు ఏం వేయలేదు. అరాకుర చిన్నవి తప్ప, ఆ చుట్టుపక్కల చిన్నవి విగ్రహాలు తప్ప పెద్ద ఏం లేవు. ఇవన్నీ నేరుగా అక్కడికే వెళ్ళాయి, సిద్ధవటం కోటలోకే, సిద్ధవటం నీరులోకే. సిద్ధవటం బహుదా నదిలో అక్కడ పడవేశారు స్వామిని, అక్కడ నిమజ్జనం చేసేశారు. సో ఇంకా మనం ఇక్కడి నుంచి అలా 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 బయలుదేరి ఇంటి దారి పడతాం. అలాగే హైదరాబాద్లో కబ్జా, చెరువును కబ్జా చేసి చుట్టూ భవనాలు నిర్మించారు. సో అదేవిధంగా ఇక్కడ మన చెరువు ఖాళీగా ఉందని చెప్పి మన రాజంపేట వాసులు, చుట్టుపక్కల ఉండే గ్రామస్తులు ఏమైనా కబ్జా చేస్తారేమో. చూడండి, ఒకసారి కన్ను వేసుకోండి. వద్దండి, మరీ అంత వద్దు. మనం 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 మనలాగానే ఉంటాం. గిబ్జాలు మనకు వద్దండి. అందులో మనకు ఉండేది ఒకటి చెరువు. అది కానీ నిండిందా రాజంపేట గోయిందా. కాబట్టి ఆ ఆలోచనే మనకొద్దు. ఓకే ఫ్రెండ్స్. ఉమామహేశ్వరాలయం ఇది ఒక్కసారి చూద్దాం. పాత టెంపుల్ అన్నారు. దీనికి ఒక పురాతనమైన చరిత్ర ఉందని విన్నాను. నాగుపాము గర్భగుడి నిండా అని ఏదో సంథింగ్, అవి తర్వాత మాట్లాడుకుందాము. చిట్వేలి పెనగలూరు రూటు అటు వెళ్తే రైట్ సైడు. సో మన రాజంపేటకు వెళ్ళాలి కాబట్టి ఇటు వెళ్తాం లెఫ్ట్ సైడ్. ఈ లెఫ్ట్ సైడ్ కొన్ని ఇల్లులు ఉన్నాయి, మన వాళ్ళు నివసిస్తున్నారు.
అది ఫ్రెండ్స్. సో ఇక్కడ కళ్యాణ మండపం ఉందనుకుంటా, పూలి గ్రౌండ్. లెఫ్ట్ సైడ్ కళ్యాణ మండపము, రైట్ సైడ్ గ్రామాలు, ఇటుకల బట్టి లెఫ్ట్ సైడ్. సో ఇంక మనం ఇప్పుడు నేరుగా రామ్నగర్ బ్రిడ్జ్, రామ్నగర్ చెరువు, పోలి చెరువు అంటారు కదా, మళ్ళీ ఇటు నుంచి వస్తున్నాం కాబట్టి క్రాస్. ఇప్పుడు ఏం క్రాసు? హనుమ, శనేశ్వర, శకలకమ్మ ఆలయాలు ఉన్నటువంటి క్రాస్. ఓకే ఫ్రెండ్స్, అలా చూడండి. కొన్ని మధ్యలో కొన్ని జరిగాయి, కానీ అవి చెప్పకూడదు అనుకుంటున్నాను. సరే చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రామ్నగర్లో మనం వెళ్తున్నాము. ఇటుపక్క టెంపుల్, ఇది బాబా టెంపుల్ ఉన్నట్టుంది. పాపం భక్తులు లేక బోసిపోయినట్టుంది బాబా టెంపుల్ ఈ మధ్య. సో మళ్ళీ భక్తులు వస్తారో రారో తెలీదు. ఓకే, వదిలేస్తే మనం ఎంటర్ అవుతున్నాం రామ్నగర్ బ్రిడ్జ్.